బ్రదర్, మనిషి బ్రతకడం కంటే చావు కష్టం బ్రదర్. బ్రతకడము ఎలాగైనా బ్రతికేస్తాడు, అంటే జాండ పొట్ట కోసం ఏ విధంగానే బ్రతికేస్తాడు. కానీ చావు అనేది చావు అనేది కష్టం. ఎందుకంటే ఈ చావు ఈ శరీరానికి ఎలా సోకుతుందో ఎవరికీ అర్థమవదు. అంటే ఈ శరీరం నుండి ప్రాణం బయటకు పోవాలంటే ఈ శరీరం ఎంత కష్టపడాలో అది ఎవ్వడికీ తెలియదు. అంటే చావు అంత కష్టం బ్రతకడం కాదు. బ్రతకనేది ఎలా అనే బ్రతకగలడు మనిషి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు ఏ విధంగానే బ్రతకగలడు. కానీ చావు అనేది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి మనం ఒకే ఒకటి కోరుకోవాలి. భగవంతుడా, నాకు మరణం ఇచ్చేటప్పుడు నా శరీరానికి ఎటువంటి కష్టం పెట్టకుండా హ్యాపీగా నన్ను మరణాన్ని ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి. మనం ఎన్నో చూస్తున్నాం. అంటే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక క్యాన్సర్ వార్డుకి వెళ్ళేటప్పుడు భయం వేసింది, బాధ అనిపించింది. అంటే చావు ఎంత దరిద్రంగా ఉంటుందా అని. అలాగే నేను చాలా వార్డులో తిరిగిన తర్వాత బర్నింగ్ వార్డు, క్యాన్సర్ వార్డు, చాలా హాస్పిటల్ తిరిగేటప్పుడు నాకు అప్పుడు అర్థమైంది మనిషి తాలూకా జీవితం ఇలా ఉంటుందా అని. అంటే వాళ్ళు చావు కోసం ఆరాటపడుతున్నారు. అంటే బ్రతుకు మీద ప్రాణం భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళిపో, ఈ నరకం నుంచి మమ్మల్ని విముక్తి చేయని ఆ బెడ్స్ మీద వాళ్ళు పడుతున్న బాధ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో, బాధ అనిపిస్తుంది. అందుకే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బ్రతకడం కంటే చావే చాలా చాలా కష్టమని. అంటే అందుకే భగవంతుడికి ఎవరైతే సునాయాసంగా మరణిస్తారో వారంత అదృష్టవంతులు ఎవరూ లేరు బ్రదర్.